భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం ఓ పక్కన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆంధ్రాలో ఉండగానే జరుగుతోంది. ఇందులో కీలకమైనటువంటిది అందరూ తెలంగాణకి విపరీతమైన అవకాశాలు ఇస్తారనుకుంటే రివర్స్‌లో జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కి ఎక్కువ అవకాశాలు దక్కినాయి. ఇందులో కీలకమైనటువంటి 13 మంది వైస్ ప్రెసిడెంట్‌లని ఎంపిక చేస్తే 13 మందిలో 7 మహిళలు. అంటే 33% కాదు, 60% ఇచ్చుకొచ్చినట్టే, 55% ఇచ్చేశారు అక్కడ. ఈ 13 మందిలో 7 మహిళలే ఉన్నారు. ఒక ఎత్తు అయితే మంత్రి పదవి ఆశిస్తూ క్రిందటిసారి శ్రీనివాస్ వర్మకు వచ్చింది. ఈ దఫా అయినా పురంధేశ్వరికి కానీ సీఎం రమేష్కి కానీ వస్తుంది అనుకున్నటువంటి సందర్భంలో పురంధేశ్వరిని జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఎంపిక చేశారు. తద్వారా ఆమె ఇక కేంద్ర మంత్రి పదవి ఆశ వదులుకోవచ్చు. అంటే పార్టీ ఉపాధ్యక్ష పదవి దక్కింది కాబట్టి. రెండో వైపున అదే సందర్భంలో ఆ మధ్య కాలంలో క్రియాశీల పాత్ర పోషించి ఈశాన్య రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పాత్రతో పాటుగా కాశ్మీర్ సమస్య పరిష్కారంలో కీలక పాత్ర పోషించిన మన తెలుగువాడైనటువంటి రామ్ మాధవ్ తర్వాత శాంతం క్రియాశీల రాజకీయాలకు దూరం అయ్యారు. బీజేపీ మళ్ళీ ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లోనే పార్టిసిపేట్ చేస్తున్నారు. రామ్ మాధవ్ని మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడిగా తీసుకోవడం, ఇద్దరు ఆంధ్ర వాళ్లే కావడం ఒక ఎత్తు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియాకు కూడా వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు. ఇది ఒక ఆస్పెక్ట్. మరొకటి, ఇప్పుడున్న ఆంధ్ర నాయకులందరిలోకెల్లా కూడా ఇప్పుడున్న నితిన్ నబీన్కి జాతీయ అధ్యక్షుడికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డి. విష్ణువర్ధన్ రెడ్డికి ఇప్పుడు జాతీయ జాయింట్ కోఆర్డినేటర్ పదవి ఇచ్చారు. తద్వారా నితిన్ నబీన్ తనకి దగ్గర పెట్టుకున్నాడు తన మిత్రుని. మరోవైపున ఏదైతే లక్ష్మణ్ తెలంగాణకు సంబంధించినటువంటి నాయకుడు ఓబీసీ హెడ్గా దేశవ్యాప్తంగా ఎంతవరకు ఉన్నాయన్ని ప్లేస్లోకి ఇప్పుడు అమల్ పాల్ మౌర్య అని తీసుకొచ్చారు. తద్వారా తెలంగాణలో లక్ష్మణ్, డీకే అరుణ ఇద్దరికి కూడా పదవులు, ఇంతకు ముందు ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు పక్కొచ్చారు. ఆంధ్ర నుంచి ఇప్పుడు రామ్ మాధవ్, పురంధేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డి ముగ్గురు యాడ్ అయినటువంటి సందర్భం ఒకటి. స్మృతి ఇరానీ గతంలో కేంద్ర మంత్రిగా చేసింది, ఇప్పుడు తర్వాత మంత్రివర్గంలో ఇవ్వలేదు ఆమెకి. ఇప్పుడు స్మృతి ఇరానీని జనరల్ సెక్రటరీగా ఎంపిక చేయడం అన్నటువంటిది మరొక ప్రధానమైనటువంటి అంశం. తరుణ్ చుక్ కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్నాయని కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జిగా పెట్టుకొచ్చారు. అలాగే మరొక తెలుగువాడైనటువంటి బిఎల్ సంతోష్ జాతీయ జనరల్ సెక్రటరీ అయ్యారు. ఈ లెక్కన తెలుగు వాళ్ళకి మంచి ఛాన్సెస్ వచ్చినట్టయింది. బట్ తెలంగాణ ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రాధాన్యం తగ్గిందన్నమాట.